హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే రండి, ఒక చిన్న ప్రార్థనతో ప్రభువును అడుగుదాం మాట్లాడమని. ప్రభువా, నీ మాటలు వినడానికి మేము ఆశతో ఉన్నాము. నీ బిడ్డల హృదయాలు సిద్ధపరచు, నా నోటిని పరిశుద్ధపరిచి నీ మాటలు నా నోట ఉంచి మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అవునండి, ఒక దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు అవి దేవుని మాటలుగా ఉండాలి. అప్పుడే ఆ మాటలు మనుషుల హృదయాలలో క్రియ జరిగిస్తాయి. మనిషి మాట మనిషిని మార్చగలిగితే దేవుడు మనకి అక్కర్లా. దేవుడు ప్రభు మనకి చేసిన యాగం అవసరంలా. ఏ మనిషి ఇంకొక మనిషి హృదయాన్ని మార్చలేడు, వాడి బుద్ధిని మార్చలేడు. పరిశుద్ధాత్ముడు మాత్రమే ఆ క్రియను జరిగించగలడు. దేవుని వాక్యముతో మాత్రమే ఒకడికి కనువిప్పు కలుగుతుంది, తన స్థితి గ్రహించుకోగలుగుతాడు, పశ్చాత్తాపం కలుగుతుంది. తప్పు తెలుసుకున్నప్పుడు కదా దాని గురించిన రిగ్రెట్, దాని గురించిన విచారం కలుగుతుంది. నేను బాగానే ఉన్నాను అన్నవాడిని ఇంకా బాగు చేసేవాడు ఎవడు ఉంటాడు? అందుకని ప్రభు, నేను ఆరోగ్యవంతుల కోసం రాలేదు, నేను పాపులను వెదకి రక్షించడానికి వచ్చానన్నాడు. అవునండి, మనం రోజు ఏదో రీతిగా ఏదో విషయంలో తప్పిపోతున్నాం. అన్నిటికంటే ఈజీగా మనం తప్పిపోయేది మన నోటి మాటల విషయంలో. ఎవడైనా నేను భక్తి గలవాడిని చెప్పుకొని తన నోటికి చిక్కం పెట్టుకోకపోతే వాడి భక్తి వ్యర్థము. చిక్కం అంటే కళ్ళెం పెట్టుకోకపోతే, సారీ, చూడండి ఒకసారి అది కూడా చూద్దాం. కళ్ళెము, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 1వ అధ్యాయము 26వ వచనం. ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడినని అనుకున్న ఎడల వాని భక్తి వ్యర్థమే. నోటికి కళ్ళెం ఉండాలి. గుర్రానికి వేస్తారు కళ్ళెం. మీరు ఎప్పుడన్నా చూసారా? ఎవడన్నా గుర్రపు స్వారీ చేశారా? నాకు రాదు, కానీ ఒకసారి సరదాగా ఆ గుర్రం మీద కూర్చుండి మా చెన్నై బీచ్లో, అక్కడ ఊరక ఉంటాయి గుర్రాలు, అక్కడ పిలుస్తుంటారు, వాళ్ళు నేర్పిస్తారు. జస్ట్ ఏందో తెలుసుకుందామని కూర్చున్నాం. వాళ్ళు కళ్ళెం నా చేతికి ఇచ్చి, దీంతో మీరు గుర్రాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇటు లాగితే ఇటు వెళ్తుంది, అటు లాగితే అటు వెళ్తుంది, గట్టిగా పట్టుకుంటే వేగంగా వెళ్తుంది, దాన్ని లూజ్గా వదిలేస్తే ఆగిపోతుంది. ఇంకా బాగా వెళ్ళాలంటే కరోనాతో ఒక దెబ్బ వేస్తే పరిగెట్టుద్ది అని కొన్ని పాయింట్స్ చెప్పాడు. అంత పెద్ద గుర్రాన్ని ఎలా స్వాధీనపరుచుకుంటామంటే చేతిలో ఉన్న కళ్ళెంతో. అలాగే మన నోటికి కూడా ఒక కళ్ళెం ఉండాలంట. నోటికి వచ్చిందంతా మాట్లాడటం కాదు. మన నాలుక బహుగా అదిరిపడును. యాకోబు రాసిన ఈ పత్రికలో ఈ విషయాలు ఎంత స్పష్టంగా చక్కగా రాశాడో చూడండి. 3వ అధ్యాయంలో 5వ వచనం. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను అది బహుగా అదిరిపడును. అదిరిపడుతుందట. అదిరి పడుతుంది, ఎగిరెగురుతుంటుంది. దాన్ని అదిరిపడటం అంటే ఏంటంటే కింద వేసాడు చూడండి, నాలుగని ఫుట్ నోట్లో అతిశయపడును డబ్బాలు కొట్టుకుంటుంది. కొంతమంది నోరిప్పారంటే అన్ని గొప్పలే, అన్ని డబ్బాలే, అన్ని ఎగ్జాజరేషన్, అన్ని అబద్ధాలు, అన్ని మాటలు కూడా గంభీరంగా ఉంటాయి. మాటలు కోటలు దాటుతాయి కానీ కాలు గడప దాటదట. మా దేశంలో సామెతలు భలే ఉంటాయి. మాటల్లో మాత్రం ఆర్భాటంగా చెప్పేస్తారు కానీ చేతల్లో ఏముండదు. దాంభికులు దేవుని సన్నిధిలో నిలబడేరండి. అబద్ధికులకి ఆయన సన్నిధిలో చేరలేరు. ఆయన అసహించుకుంటాడు.
అబద్ధం సాతాను సంబంధమైంది, ఆయన సత్యం. అందుకే ప్రభు చెప్పాడు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. అంతేగాని మీ మాటలు ఒకటి చేతలు ఒకటిగా ఉండకూడదు. బహుగా అద్దిరి పడుతుంది. మనం అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. 2వ వచనం కూడా చదవండి. అనేక విషయములలో మనం అందరము తప్పిపోచున్నాము. అనేక విషయాల్లో తప్పిపోచున్నాము. అక్కడ కూడా ఫుట్నోట్ వేసి కింద రాశారు చూడండి, తొట్టిల్లుచున్నాము. అనేక విషయాల్లో ఒకవేళ పడిపోకపోయినా సరే శోధించబడుతున్నాం, తొట్టిల్లుతున్నాం, పడిపోయే పరిస్థితుల్లో పడుతున్నాం. అనేక విషయాలలో ఏదో విషయంలో దేవుడు దుఃఖపరుస్తూనే ఉన్నాం. అయితే ఎవడైనాను మాట యందు తప్పని ఎడల అటివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడగును. ఎవడైనా మాట యందు తప్పకపోతే, మాట ప్రకారం మాట మీద నిలబడితే, మాటను కరెక్ట్ ఉంటే వాడు తొట్టెళ్ళడు, అసలే వాడు తప్పిపోడు. అసలే ఎవ్రీ శోధన నీ మాటలతోనే ప్రారంభించింది. నువ్వు మాట ఇచ్చావు, అపవాదికి పట్టుకున్నాడు. నువ్వు అనవసరంగా నసికావు, నో అని చెప్పలేకపోయావు, వద్దని చెప్పలేకపోయావు, కాదని చెప్పలేకపోయావు, మొహమాటం పడ్డావు. కాబట్టి ఆ పాపం నీ వెంట పడుతుంది. గెట్ అవుట్ అని చెప్పాలి. నాకు వద్దు అన్నాడు దానియేలు. ఈ రాజభోజనం నాకు వద్దు అంటే, నువ్వు ఎన్ని బతిలాడినా నాకు వద్దు, నువ్వు ఎంత చెప్పినా నాకు వద్దు, నాకు వద్దే వద్దు, కొంచెం రుచి చూడు, అక్కర్లేదు, నాకు తెలుసు, ఇది నాకు, నా దేహం దేవుని ఆలయం, ఇది నేను అపవిత్రపరుచుకోను, ఐ డోంట్ వాంట్ టు ఈట్. ఈ మాంసాహారము, ఈ యొక్క ద్రాక్షరసము, ఈ విగ్రహార్పితమైనది నాకు వద్దు అని చెప్తే నీ మనస్సాక్షిని కాపాడుకుంటాం. పాపానికి కొంచెం చోటిస్తే చాలండి, నిత్యంగా కూర్చోటం. పాపం అనేది మనల్ని బలహీనులుగా చేస్తుంది, నిర్వీరులుగా చేస్తుంది. మాటలలో తప్పకుండా ఉంటే, ఖచ్చితంగా నువ్వు మాట ఉంటే, మాట మీద నిలబడితే, నువ్వు మాట ఇచ్చి నెరవేర్చేవాడిగా ఉంటే, మాట ప్రకారంగా బ్రతికేవాడిగా ఉంటే, ఒకవేళ మొదట్లో నువ్వు ఇతరులను బాధ పెట్టినట్టు అనిపించినా చివరికి వచ్చి వాళ్ళు నిన్నే నమ్ముతారు. అబద్ధికులను ఎవడో నమ్మడం. నువ్వు అబద్ధాలతో కొంచెంసేపు కొంతమందిని నమ్మించగలవు, అని అబద్ధంతో మనం ఇతరులను నమ్మించలేము, మంచోళ్ళగా బతకలేము. మాట యందు మీరు తప్పకుండా ఉంటే, పోతిఫరు భార్య ఎంటంట పడుతుంది యోసేపుకి. రోజు ఇంకను అనుదినము ఆయన మాటలతో విసిగిస్తుంది అతను, ఆయన వెంట పడుతుంది. నో, ఒకరోజు ఒంటరిగా చూసి పట్టుకుంది, నాతో సైనించు అంటే, నథింగ్ డూయింగ్, నో అని చెప్పి విదిలించుకొని పారిపోయాడే కానీ, సోదరు వచ్చింది, లొంగిపోయాను, నన్ను చేయమంటావు, నా తప్పు కాదు, ఆమెదే తప్పు అని అనలేదండి. పాపానికి చోటు ఇవ్వలేదు. సంసోను నో చెప్పలేకపోయాడు, అందుకే బానిసైపోయాడు, అందుకే తన బలాన్ని పోగొట్టుకున్నాడు. దినము మాటలతో విసిగిస్తుంటే ఆ దెలీలా చెప్పి అది చెప్పలేకపోయాడండి, వదిలిపెట్టి పోలేకపోయాడు, అక్కడి నుంచి నో అనలేకపోయాడు. 3 సార్లు మోసం చేశాక కూడా ఇంకా అక్కడే ఉన్నాడే కానీ, ఇంకా విసిగిపోయినప్పుడు ప్రాణం విసిగి చావగోరాడే కానీ పారిపోదామనుకోలేదు. జాగ్రత్త, మనకు దూరంగా పారిపో. మొహమాటాలకి ఇవాళ ఫ్రెండ్షిప్లు చేస్తున్నారండి. ఆ అమ్మాయి బాధపడుతుందేమో, ఆ అబ్బాయి బాధపడతాడేమో, వాళ్ళు ఎంతో స్వీట్ మెసేజ్ పెట్టారు, నేను ఏదో ఒకటి తలకాయ అన్నా ఊపాలి, ఒక చిన్న రెస్పాన్స్ ఇవ్వాలి అనుకుంటే నువ్వు లొంగిపోతున్నావు, నువ్వు పట్టబడిపోతున్నావు. ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ లిటిల్ థింగ్స్. పాపముతో ప్రారంభించింది పరిపక్వం అయితే అది మరణానికి దారితీస్తుందండి, నాశనానికి దారితీస్తుంది. నీ నోటి మాటలు సరిగా ఉండాలి.
నోటి కళ్ళెం ఉండాలి. నోటి మాటల్లో తప్పిపోకుండా చూసుకోవాలి. ఎవడైనా మాట యందు తప్పని ఎడల వాడు లోపము లేనివాడై సర్వ శరీరమును స్వాధీనపరుచుకొను. గుర్రములు మనకు లోబడుటకు నోటి కళ్ళెం పెట్టి వాటి శరీరం అంతయు తిప్పుదాం కదా. గుర్రానికి కళ్ళెం పెడితే అది కదలబట్టే కదులుతుంది, ఆగమంటే ఆగుతుంది, తిరగబట్టే తిరుగుతుంది కదా. ఆ కళ్ళెం ద్వారా శరీరం అంతా తిరుగుతుంది కదా. అలాగే నాలుగు కూడా చిన్న అవయము, బహుగా అదిరిపడును. ఎంత కొంచెం నిప్పు, ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయొచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ఏ నరుడు తన నాలుకను సాధు చేయ నేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిర్ఘలమైనటువంటి దుష్టత్వమే. ఎస్, యూ కెనాట్ కంట్రోల్ యువర్ టంగ్ బై యువర్ ఎఫర్ట్స్. ఏ నరుడు తన నోటిని తన శక్తితో అదుపులో పెట్టుకోలేడు. అందుకే నీ నాలుకను ప్రభువుకి అప్పచెప్పు. యెషయా దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఆయన తేజస్సు చూసినప్పుడు ఆయన సన్నిధిలో ఏం కేకేశాడు? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించుచున్నాను, నేను నశించి తిని. అపవిత్రమైన పెదవులు, అపవిత్రమైన నాలుక, భాషకి టంగ్ అంటారండి. నేను అపవిత్రమైన ప్రజల మధ్య నివసిస్తున్నా. నువ్వు నివసించే వారిని బట్టే వారి మాటలే నీకు వస్తాయి. చూడండి, మన తెలుగు పిల్లలు తెలుగు మాట్లాడతారు, ఇంగ్లీష్ పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడతారు. మనం మాట్లాడే బూతుల భాష మాట్లాడే పిల్లలు బూతులు చిన్నప్పటి నుంచే మాట్లాడతారు. చూసారా? మనం చెడుగు వింటుంటే, చెడుగు చూస్తుంటే, చెడుగులో ఆనందిస్తుంటే నీకు తెలియకుండా నీ హృదయం చెడుగుతో నింపుకుంటే నీ నోట్లోంచి వచ్చే మాటలు చెడ్డగానే ఉంటాయి. హృదయము నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడు. బలిపీఠం మీద అగ్ని పెదవులకు తగలగానే ఎదుగో నీ పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగిందని. ఆ నాలుక పరిశుద్ధపరచబడింది. నీ నాలుక పరిశుద్ధపరచబడిందా? నీ నాలుకను ప్రభువుకి సమర్పించావా? నీ నాలుకతో మాట్లాడిన పాపపు కార్యాలను, పాపపు మాటలను దేవుని సన్నిధిలో ఒప్పుకున్నావా? నీ అబద్ధాలు ఒప్పుకున్నావా? నీ అపవిత్రమైన స్థితిని ఒప్పుకున్నావా? దేవుని ముందు ఒప్పుకుంటే క్షమించబడతావు అన్నాడు ప్రభు, కడగబడతావు. నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని ఒప్పుకున్నాడండి యెషయా లాంటి గొప్ప ప్రవక్త. కాబట్టి అతను నోరు పరిశుద్ధపరచబడింది. 120వ కీర్తన కూడా ఒక్కసారి చూద్దాం. చూడండి, డ్యూటీకి వెళ్ళాలా మీరు? పనుల్లో ఉన్నారా? యెహోవా, అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విమోచించుము. వాట్ ఎ బ్యూటిఫుల్ ప్రేయర్. మనం రోజు లేచి ఏంటంటో ప్రార్థన చేస్తుంటాం. ప్రభా, ఈ రోజు నేను అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నన్ను తప్పించు. అబద్ధాలు ఆడకుండా చేయ, నా నాలుకతో మోసాలు చేయకుండా చేయ. ఏంటండి ఈ ప్రార్థన కలపండి. అలాగే కీర్తన 39 కూడా ఒక్కసారి చూస్తే, 39వ కీర్తన, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములు జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు తప్పదండి. ఈ లోకంలో మనం భక్తిహీనుల మధ్య మెసలాలి. మనం ఉద్యోగం చేసే స్థలాల్లో, మనం ప్రయాణం చేసే స్థలాల్లో, మన పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నప్పుడు మన చుట్టూ వాళ్ళలో చాలామంది భక్తిహీనులే ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలి మరి? నా నోటికి చిక్కం ఉంచుకుందని అనుకుంటుని. భక్తిహీనులు నా చుట్టూ ఉన్నప్పుడు నా నోటికి ఏం పెట్టుకున్నాను అంటున్నాడు? చిక్కం. కళ్ళెం వేరు, చిక్కం వేరు. కళ్ళెం అంటే కంట్రోల్ చేయటం, చిక్కం అంటే మూతి కట్టేస్తారు చూడండి.
గడ్డి మేయకుండా ఎప్పుడు పడితే అప్పుడు చిన్న వలలాగా ఉంటుంది, అది కట్టేశారంటే అది నోరు తెరవలేదు. అది భక్తిహీనులు నా ముందున్నప్పుడు నేను నోరు తెరవను, చిక్కం పెట్టుకున్నాను, ఏమీ మాట్లాడక మౌనిగా ఉంటాను. క్షేమకరమైన క్షేమమును గురించి నేను పలుకక నేను మౌనంగా ఉంటాను. నోరెప్పను నేను. మంచి మాట్లాడినా చెడ్డ అయిపోద్ది అక్కడ. ఎంతమంది ఈ రోజున మన నాలుకను అదుపులో పెట్టుకుంటున్నాం? ఈ రోజున ప్రతిరోజు ఉదయం లేచినట్టు ఎన్నెన్ని ప్రార్థనలు చేస్తున్నారో, ఏమేమి ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు. కానీ ఈరోజు వ్యర్థమైన మాటలు పలుకకుండా, అబద్ధ మాటలు పలుకకుండా, డాంబికమైన మాటలు పలుకకుండా నా నాలుకను పరిశుద్ధపరచు. నీ ఆధ్వర్యంలో నా నాలుక ఉన్నట్లుగా నన్ను, నా పెదవులను, నా నాలుకను పరిశుద్ధపరచు అని ప్రార్థిద్దాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మనం చూడయ్యా. ఈ లోకమంతా డాంబికులతో నిండిపోయిందయ్యా, అబద్ధికులతో నిండిపోయిందయ్యా. వంకర మాటలు మాట్లాడేవారు, కొడ్డాలు చెప్పేవారు, ప్రీతికరమైన మాటలు మాట్లాడి మనుషులను నాశనం చేసేవారిగా, లాలన మాటలతో మనుషుల్ని మోసం చేసేవారిగా, మోసకరమైన మాటలతో మనుషుల్ని మోసగించేవారిగా ఉన్న ఈ భయంకరమైన లోకంలో తండ్రి, నీ బిడలమైన మేము మా నాలుకను అదుపులో పెట్టుకుంటుకు మా చేత కాదు కనుక నీ చేతికి అప్పగించుకుంటున్నాం. మా నోటి కళ్ళెం పెట్టుకుంటుకు, అవసరమైనప్పుడు మా నోటికి చిక్కం పెట్టుకుంటుకు, ఎప్పటికప్పుడు మా నోటి మాటలు, మా హృదయ ఆలోచనలు నీకు అంగీకారముగా ఉన్నవా లేవా అని పరిశీలించుకొని మా మార్గాలు, మా మాటలు సిద్ధపరచుకొని నీ సన్నిధిలో కనిపెట్టుటకు, ఇతరులతో మేము మాట్లాడినప్పుడు మా మాటలు నీకు అంగీకారమైనవా, ఇవి నిజమైనవా, ఇవి అవసరమైనవా అని ఆలోచించి ప్రార్థించి నోరు విప్పుటకు, జ్ఞానము కలిగి నోరు విప్పు వారిగా ఉండుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడేయును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ఈ రోజు నుంచి మన మాటలు కొద్దిగా ఉండనివ్వండి. దేవుని దగ్గర విను మనసు బుద్ధి కలిగి దేవుని మాటలతో మన హృదయం నింపుకుందాం. అప్పుడు మన నోరు తెరిస్తే ఆటోమేటిక్గా మన నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట ఆయన వాక్యానుసారమైందని, చిత్తానుసారమైనదిగా ఉంటుంది. మీకోసం ప్రార్థన చేయాలంటే 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీరు ఎక్కడికి నుంచి వీక్షిస్తున్నారో అది మాకు తెలిస్తే మరింత భారంతో ప్రోత్సాహకరంగా ఈ పరిచయం కొనసాగిస్తాం. కాబట్టి వాట్సాప్ ద్వారా లేదా లైవ్ చాట్లకు వచ్చి మీ పేరు, ఊరు కూడా టైప్ చేయడం మర్చిపోకండి. డాక్టర్ జేపల్లి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు ఇతరులు కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకునేటట్టుగా మీరు వారికి ప్రోత్సాహాన్ని ఇవ్వండి. ఈ మాటలు నిజంగా మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, ఇవే మాటలు మరి అనేకులకు దీవెనకరంగా ఉంటాయని మీరు గుర్తిస్తే తప్పకుండా షేర్ చేస్తారు కదా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, అవసరతలో ఉన్న వారికి. పర్టికులర్గా ఒక మెసేజ్ మీకు అవసరమైనది మరొకరికి అదే స్థితిలో ఉన్నవారికి అవసరమవుతుంది కనుక షేర్ చేయండి. అలా చేయటం వల్ల మీరు కూడా దేవుని సేవ చేసిన వాళ్ళు అవుతారు, ఒక ఆత్మను సంపాదించిన వాళ్ళు, ప్రోత్సాహపరిచిన వాళ్ళు అవుతారు కదా. ప్రస్తుతం అయితే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి వాళ్ళ బుధవారం కదండి కలువరి చర్చిలో నుండి ఉపవాస ప్రార్థన మీకు లింక్ ఇస్తున్నాం. ఈ మధ్య ఉపవాస ప్రార్థనలు ప్రారంభించి ఎర్లీగా ముగిస్తున్నాం. దయచేసి సమయాలుగా పాటించి పాల్గొనండి. ఒకవేళ మిస్ అయితే మీ అనుకూలతను బట్టి వీక్షించి దైవాశీర్వాదాలు పొందండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన గాక. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జే ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు.
వేరే పరిచర్య కొరకు పెట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచర్యలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచర్యల కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. హల్లెలూయా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే బెంగళూరులో మే నెల 28వ తారీఖున ఒక ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. బెంగళూరు నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న అనేక ప్రాంతాల నుండి, అటు ఆంధ్ర నుండి, ఇటు రాయలసీమ నుండి మీలో అనేకులు ప్రతిసారి గెట్ టుగెదర్కి వస్తున్నారు. ప్రభు మీకు చేసిన మేళ్లను గురించి చెప్తున్నారు. మీ భారాలు పంచుకొని మీ కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించడానికి, మిమ్మల్ని ముఖాముఖిగా చూడటానికి అవకాశం కలిగజేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం మీద మేలు పొందుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, ఆధ్యాత్మికంగా బలపరచాలని బెంగళూరు వస్తున్నాం. ఈ 1 డే గెట్ టుగెదర్ దేవుని సన్నిధిలో మనం గడుపునట్లుగా, దేవుని ఆత్మ కార్యాలు చూచినట్లుగా, ఆయన సందేశాన్ని విని ఆనందించినట్లుగా రండి, పాల్గొనండి. మరి ముఖ్యంగా ప్రార్థించండి. మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ కూడా తెలియచేయండి. ఈసారి చిరునామా మారింది, గమనించండి. జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, ఫ్రేజర్ టౌన్, నియర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్, బెంగళూరు. ఇంకా విషయమై వివరాలు కావాలంటే QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేక 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. తప్పకొస్తారు కదా. మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ పిలుచుకోండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యంతో మిమ్మల్ని బలపరచుటకు మేము ఆశిస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు, ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.